పిల్లలకు తల్లిదండ్రుల దీవెన అవసరం. మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత అమ్మా నాన్నలు ఎదుట మోకరించి, నాన్నా నీ చేతులు నా తల మీద ఉంచి ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదించవా నాన్న. యాకోబు మనష్షే ఎఫ్రాయిములను ఆశీర్వదించినట్లుగా నీ చేతులు నా తల మీద ఉంచి నన్ను ఆశీర్వదించవా నాన్న అని ఆ తండ్రి నోట నుండి, ఆ తల్లి నోట నుండి ఒక్క ఆశీర్వాదపు మాట బయలుదేరితే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఇస్సాకు సంపాదించిన ఆస్తిని ఇవ్వలేదు, కానీ ఇస్సాకు నోట నుంచి వచ్చిన ఆశీర్వాదాన్ని తీసుకొని యాకోబు బయలుదేరాడు. ఇశ్రాయేలీల గోత్రకర్తగా ఆశీర్వదించబడ్డాడు. దైవజనమా, ఎప్పుడు నేను కన్న గర్భం చేతులెత్తి నిన్ను ఆశీర్వదించాలి. మా నాన్న తాగుబోతాయని కదా, మరి ఆయన ఆశీర్వదిస్తే వాళ్ళ మంచి చెడులు ప్రశ్నించే అధికారం దేవుడు మనకివ్వాల. వాళ్ళ గర్భాన్ని పుట్టించాడు కదా, వాళ్ళు చేతులెత్తి నిన్ను ఆశీర్వదిస్తే చాలు, ఆ దీవెన ఎన్నటెన్నటికీ దీవెనగా మారిపోతాయి.